లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్ని మీరు ఆ రిలేషన్షిప్ అనేది మీరు ఎలా పోర్ట్రే చేశారు? బికాస్ ఇది అల్టిమేట్లీ వీళ్ళు విడిపోవాలని కోరుకోవాలా లేకపోతే కలిసి ఉండాలని కోరుకోవాలా? ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ డిఫికల్ట్ బ్యాలెన్స్ టు, అంటే రెగ్యులర్ రిలేషన్షిప్లో అయితే మనకి వీళ్ళిద్దరు కలవాలి ఆఖరికి అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే క్లియర్లీ వరలక్ష్మి ఈజ్ ద మోర్ రెస్పాన్సిబుల్ పార్ట్నర్ అండ్ ఈజ్ ద ఇర్రెస్పాన్సిబుల్ పార్ట్నర్. సో ఇలాంటి రిలేషన్షిప్ని మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్? సో డెఫినెట్గా మీరు అన్నదే అండి. అంటే ఇప్పుడు వాళ్ళు కలవాలా, విడిపోవాలా, ఉండాలా, వద్దన్నది మనకి సినిమా చూస్తున్న ప్రాసెస్లో ఒకటి అనిపిస్తుంది కదా. సో నేను ఫైనల్గా నేను గట్ ఫీలింగ్గా తీసుకుంది ఏంటంటే కలవాలి లేకపోతే వద్దు అని ఈ ఈ ఈ సిస్టమ్స్లో కాకుండా ఒక డిసిషన్ ఎవరు ఎలా తీసుకున్నారు అనేది చెప్పడమే మెయిన్ ఇంపార్టెంట్ లాగా తీసుకున్నాం. ఎవరే డిసిషన్ తీసుకున్నారు, ఎలా తీసుకున్నారో దాని సిచ్యువేషన్ ఏంటనేది మేజర్ టార్గెట్గా పెట్టుకున్నాను. సో సెకండ్ ఏంటంటే ఈ లైఫ్ని చాలా దగ్గర నుండి నేను చూశాను. అది సో మేజర్ క్యారెక్టర్స్ ఇలా ఇన్వాల్వ్ చేయడానికి రీజన్ ఏంటంటే రియల్ లైఫ్లో చాలామందిని చూసాము, వాళ్ళతో ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్లో ట్రావెల్ అయ్యాం కాబట్టి సో దాన్ని కొంచెం కామిక్ సెన్స్లో ఒక కామెడీ వేలో సీరియస్ కాకుండా చెప్పే విధంగా ట్రై చేస్తాను. సో నాకు వన్ ఆఫ్ ద ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్కి నేను బాగా ఇష్టపడే డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గారు, జంజాల్ గారు. వాళ్ళు ఒక ఫన్ని క్రియేట్ చేస్తూనే ఉంటారు, అట్ ద సేమ్ టైం ఒక చిన్న ఏదో ఒక సోషల్ థీమ్ ఇంటర్నల్గా రన్ అవుతుంటారు. సో ఆ బేస్లో ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, అదే యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పారంటే చాలా దగ్గరగా చూశానని చెప్పేసి, అయితే ఈ లక్కూర్ లక్ష్మణ్ అనే క్యారెక్టర్ని అంటే మీ రియల్ లైఫ్లో ఎవరు, అది మీరా, మీ ఫ్రెండ్సా, లేకపోతే ఎవరైనా ఉన్నాయా క్యారెక్టరిస్టిక్స్? అంటే ఫస్ట్ నేనే ఉన్నాను సార్ అది ఒక టైంలో. దాని తర్వాత స్లోగా నా ఫ్రెండ్ సర్కిల్లో ఇంకా కొంచెం దాని హెవీనెస్ చూశాను. సో నాకన్నా బెటర్గా చాలా మంది ఉన్నారనే ఉద్దేశంతో దీని మీద ఫోకస్ చేసి తీద్దామనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నాను. మరి క్రెడిట్స్ ఇస్తారా వాళ్ళకి కూడా ఇప్పుడు నెక్స్ట్? ఇది డెడికేట్ చేస్తాం సార్, క్రెడిట్స్ కదా. అనుష గారు, అంటే యాక్చువల్లీ మీరేమో ఇక్కడ చూడడానికి కొంచెం మోడర్న్గా ఉన్నారు, అక్కడ చూస్తేనేమో అసలు మామూలు చీర కట్టుకుని ఒక 10 మందితో గొడవ పడతా అలా కనిపిస్తున్నారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటంటే జస్ట్ డైరెక్టర్ చెప్తే చేసేదానికి ఉండదు యాక్చువల్గా. మీకు కూడా ఏదైనా రియల్ లైఫ్ అంటే వాళ్ళు అలాంటివి చూసి అలాంటివి బాగా ఇచ్చేస్తే తప్ప నుంచి, సో మీ తరపు నుంచి దానికి ఎలాంటి ఎఫర్ట్ పెట్టారు? సో అది ఎలా స్క్రీన్ ఎలా ట్రాన్స్లేట్ అయింది? హాయ్ అండి, అది మీరు చెప్పినట్టే ఫర్ మీ ద ఇన్స్పిరేషన్ ఫర్ ద ఉమెన్ అరౌండ్ మీ, లైక్ నా మెయిన్లీ మై మదర్ ఆర్ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఎలా ఉంటారో, అంటే ఆ చిన్న చిన్న డ్రీమ్స్ ఏముంటాయో ఫస్ట్ ఏదైతే ఫ్యామిలీ వస్తుంది, అలాంటి ఒక థాట్ ప్రాసెస్. ఇప్పుడు ఈవెన్ మై మదర్ ఫర్ దట్ మ్యాటర్, షీ వాజ్ మెయిన్లీ పర్సిస్టెంట్ అబౌట్ ఇది, నేను యాజ్ అ ఉమెన్ ఐ హ్యావ్ టు బీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, బాగా చదువుకోవాలి, ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్లో షీ వాజ్ దేర్. సో అది ఈ క్యారెక్టర్ కూడా ఒక కొడుకు ఉంటాడు. సో హీ హ్యాస్ టు గో టు ఇంగ్లీష్ మీడియం, ఖచ్చితంగా నేను ఇంగ్లీష్ మీడియంకే పంపిస్తాను, ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో నేను ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ని నా చుట్టూ ఉన్న లైక్ మదర్స్ దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి.